సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది. అసుర సంధ్య వేళ అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూత ప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం. విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి. అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి యందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు. రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి యందు సత్వగుణం ఉన్నది అని గుర్తు. ఏంటి కొంతమంది 9ంటికి పడుకుంటాడని వెటకాడం ఆడుతుంటారు. అలా వెటకాడం ఆడకూడదు, చాలా మంచి అలవాటుని గుర్తిట్టుకోవాలి. 4 గంటలకు లేవడం, 3 గంటలకు లేవడం మంచి అలవాటు. సరే, అందుచేత ఆ సంధ్యాదీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం. ఆ సంధ్యాకాలమునందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే, పోనీ కరెంట్ లైటే అవనివ్వండి, కరెంట్ లైట్ వేసానంటే వేయకూడదు, ఓ శ్లోకం చెప్పాలి. వేసి వెంటనే నమస్కారం చేసి, ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి యందు ప్రవేశించిన పరమాత్మ, దీని రక్షణ చేత, దీని వెలుతురంతటా కొడుతోంది, దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవీ ప్రవేశించవు, ఇది రక్షిస్తోందని చెప్పాలి. దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎంత అందంగా ఇచ్చారో చూడండి. రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు. మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది? దీపం అవసరం. జ్యోతి అంటే దీపం. దీపం అవసరం ఎప్పుడు అంటే మనం పూజ చేసేటప్పుడు దీపం పెడతాం, అది వేరు. దీపాలు పెట్టుకోవడం అన్నది ఎప్పుడు వేస్తాం? పగలు లైట్లు వెయ్యం, రాత్రి వేస్తాం. రాత్రి ఎందుకు వేస్తాం అంటే రాత్రి చీకటి. చీకటి అనగా ఏమి? సూర్యకాంతి లేకపోవడమే చీకటి. చీకటికి వేరే అస్తిత్వం లేదు. సూర్యకిరణములు పడలేదనుకోండి, సూర్యుడి వెలుతురు పడలేదు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇలా ఎదురుగుండా ఉంది పొద్దున్న, ఇప్పుడు భూమి ఇలా తిరిగింది, మనం ఇటు వచ్చేసాం, కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం. సూర్యకిరణాలు అమెరికా మీద పడుతున్నాయి, కాబట్టి ఇప్పుడు అమెరికాలో సూర్యోదయం, మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో. చీకటి ఏం చేస్తుంది వెలుతురు లేకపోతే? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో. చీకటి అన్నది అలుముకుంటుంది. అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది. ఉండవా వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఏ వస్తువు ఏది తెలియదు. దుంగకి దొంగకి తేడా తెలియదు, తాడుకి పావుకి తేడా తెలియదు, కప్పకి మండ్ర కప్పకి తేడా తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? భయము ప్రారంభమవుతుంది. చీకట్లో బయటికి వెళ్ళండి అన్నారనుకోండి, బాబాయ్ చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉంటే భయం ఎందుకండి? కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు. ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము. అసలు లోపల ఉన్నది ఒక చీకటి. ఏమిటా చీకటి అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి. ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది? ఉన్న వస్తువు కనపడడం లేదు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బాగా చీకటి పడిపోయింది. ఎవరో ఒక ఆయన రాత్రి 9 గంటలకు వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను, రేపు పట్టుకెడదానిలే అని దొంగని తీసుకెళ్ళి ఓ గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నాబోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని చెప్పి రాత్రి 11 గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి మొహం పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు. పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది. అమ్మా దొంగ వచ్చేసాడు రా, చూస్తున్నాడు ఆను పాను కోసం, ఇంకా గోడ దూకుతాడు. ఇది కలగగానే ఏమవుతుంది? ఉద్విగ్నత కలుగుతుంది, భయం వేస్తుంది. అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని. ఈ భావన కలగగానే నేనేం చేస్తాను? నక్కుతాను. అమ్మో దొంగ దూకుతాడు ఇంకా అని. నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు. దొంగ అటు చూస్తున్నాడు, దొంగ ఇటు చూస్తున్నాడు. కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి? దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు, ఇటు వద్దామని అని అనిపిస్తుంది. ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను? మా ఆవిడ్ని పిలిచి, ఉసే నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నేను పిరికివాడిని, గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ, చూడవే అన్నాను. అంటే అదండి మీ మొహం, దొంగలు ఎందుకు తిరుగుతారండి, ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలుడు జనం వస్తారు, శివరాత్రి సభల నుంచి, దొంగ కాడేమో అని 5 సెల్స్ టార్చ్ వేసింది. ఇలాగా వేస్తే గోడ కాంచిన దుంగ కనపడింది. దుంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు అంతే. మరి దొంగ లేడా? లేడు. మరి ఎలా కనపడ్డాడు? ఇక్కడ కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? చీకటి వల్ల కనపడ్డాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం పోవాలి. ఏం చేస్తే పోతుంది? వెలుతురు వస్తే పోతుంది, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది, అంతే కదండి. వెలుతురు రావాలి. ఆ వెలుతురునకు జ్ఞానము అని పేరు.
అజ్ఞానము కలిగిందనుకోండి, ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది. ఇప్పుడు నా అంత వాణ్ణి నేనని ఇది చూపించి విర్రవీగడు. ఈశ్వరుడు లోపలున్నాడు, వాడు నేను, వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు. ఇది ఎప్పుడు ఉండాలి? ఈ దీపం బాగా చీకటి ఇప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి. దీపం దేన్ని ఆకర్షిస్తుంది? కటిక చీకట్లో కంటిని తళుక్కున పట్టుకునేది దీపమే పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అందరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతిస్వరూపంతో అయింది. అదే పెద్ద దీపస్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు. సరే, దీపం వెలుతురులో ఉందనుకోండి, ఆ దీపం యొక్క అందం ఏం తెలుస్తుంది? తెలియదు. చీకట్లో దీపం వెలుగుతోంది అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి అలాగా. అంటే ఈ ఎలక్ట్రిక్ లైట్లుగా ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి. నేను అనేది ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపం. ప్రమిదలో వెలుగుతూ చీకట్లో మీరు ఒక ప్రమిదలో నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుతురులో ఉండేటటువంటి ఆ పరిసరాల్ని గమనించండి. ఎప్పుడైనా నేను ఎంత వర్ణించినా మీకు అందదు, మీరు అనుభవించండి, తెలుస్తుంది. ఆ దీప కళిక ఊగితే చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా కదులుతున్న భ్రాంతి ఉంటుంది, కనపడక. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? మంచి నాట్యకత్తె రంగస్థలం మీద నాట్యం చేస్తుంటే అందరూ కూడా ఇలా తల ఊపుతూ, ఆవిడ ఇలా అంటే వీళ్ళు ఇలా అంటూ, ఆవిడ ఇలా అంటే ఇలా అంటూ, కాళ్ళు చేతులు కదుపుతూ, వీళ్ళు కూడా అందులో లయమైపోతే ఎలా ఉంటుందో, దీప కళిక ఊపుకి గదిలో ఉన్నవన్నీ చీకట్లోకి వెలుతురులోకి కదలడం అలా ఉంటుంది. సోయగం ప్రకాశించింది అన్నాడు ఆయన. అందుకని దీపకళిక సోయగం ప్రకాశించింది. ఏమి మహానుభావుడు అండి తిక్కన గారు, ఏమి కవిత్వం! ప్రతి చిన్న విషయం మీద ఆయన అలా మాట్లాడతారు. మహాకవికి ఉండేటటువంటి లక్షణం. మహానుభావుడు తిక్కన సోమయాజి వంటి మహాపురుషుడు పుట్టిన భూమి మనకి భారతాన్ని అందించిన మహానుభావుడని ఆయన్ని ఎన్ని మాటలు తలుచుకు నమస్కారం చెయ్యాలో. ఆయన అంటారు ఆ సూర్యాస్తమయం గురించి మాట్లాడుతూ, ఇనుడు తన కడకు ఏతించిన రాగము పొందుటిది ఉచితమనగా కెంపున మెరసి పశ్చిమాశాంగన జనసంభావనముల గౌరవమందెన్. సూర్యాస్తమయం అవుతుంటే పశ్చిమ దిక్కు ఎర్రగా అవుతుంది, సూర్యోదయం అవుతుంటే తూర్పు దిక్కు ఎర్రగా అవుతుంది. ఇప్పుడు సూర్యాస్తమయం అయింది కాబట్టి ఏ దిక్కు ఎర్రబడుతుంది? పశ్చిమ దిక్కు ఎర్రబడుతుంది. లోకంలో ఒక సంప్రదాయం ఉంది. ఈ దిక్కులను కాంతలుగా చెప్తారు, స్త్రీలుగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఈ దిక్కు పడమట కాంత, పడమట దిక్కనబడేటటువంటి ఆడది లజ్జ పొందిందిట. లజ్జ అంటే పరమ పవిత్రమైనటువంటి భావన చేత ముఖంలో వచ్చినటువంటి యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం దుర్గా సప్తశతిలో. పడమట కాంత భర్త ఇంటికి తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుందిట. ఆఫీస్కి వెళ్ళిన ఆయన ఇంటికి వస్తాడని భార్య ఎదురు చూడదండి. 5:30 అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకా రాలేదేంటి అనుకోదు. అలా భర్త ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వస్తుంటే భార్య మనసులో ఒక పొంగు ఉంటుంది, ఒక సంతోషం. అమ్మయ్య ఆయన వచ్చేసారని. వచ్చేస్తారు, రోజు వస్తారా? ఆవిడ బ్రతికున్నంతకాలం ఆయన వస్తూనే ఉంటాడు. ఆయన వస్తూ ఉండడాన్ని ఆవిడ చూస్తూనే ఉండాలి. సనాతన ధర్మంలో మనం ఎప్పుడూ అది కోరుకోవాలి. దీర్ఘ సౌమాంగల్యంతో ప్రతి ఆడది ఆ ఆనందాన్ని ప్రతిరోజు అనుభవించాలని మనం ఆశీర్వచనం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఆయన తిరిగి వస్తున్నాడు. ఎవరు? సూర్యుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని మీద ఆయన వెళ్ళాడు పొద్దున్నే. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తుంటే ఆ భర్త తిరిగి వచ్చేటప్పటికిట ఆ పడమట కాంతకి భర్తని చూసేటప్పటికి గొప్ప లజ్జ కలిగి, సంతోషం కలిగి, సిగ్గు కలిగి బొగ్గలు ఎర్రబడ్డాయిట. ఆ ఎర్రపడిన బొగ్గలే ఆకాశం అంతా ఎర్రగా కనపడ్డాయి అన్నారు తిక్కన గారు. భర్తని చూసి అలా సిగ్గుపడడం, భర్తని చూసి అనురాగంతో బొగ్గలు ఎరుపెక్కడం చాలా ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు. ఇంత గొప్ప స్త్రీ కాబట్టి ఈమె మా చేత ఆరాధింపబడవలసిన తల్లి అని చాలామంది నమస్కరించారు. అంటే ఎవరు నమస్కరిస్తారు? పడమట సమయంలో సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేస్తారు అందరు. సంధ్యావందనము అన్న మాటని సూర్యాస్తమయంతో కలిపి ఆకాశం ఎర్రబడడాన్ని
సూర్యుడికి పశ్చిమ దిక్కనబడే కాంతకి మధ్య ప్రణయ సన్నివేశంగా సూర్యాస్తమయం ముందున్న సంధ్యాకాలాన్ని తిక్కన గారు అంత అద్భుతంగా ఆవిష్కరించారు. అది ప్రజ్ఞ మహానుభావుడు. మనము చూస్తాం, ఎన్నో సంధ్యాకాలాలు చూస్తాం, ఒక్కనాడిటువంటి ఆలోచన మనకు వస్తుంది అసలు. అది తిక్కన గారంటే.